డెన్మార్క్ అదే బయటి దేశం. ఓ మనకు చాలా దూరం ఉంటుంది కానీ ఆడ తెలంగాణలంతా కలిసి ఒక్క తాన జమ అయ్యి మీటింగ్ పెట్టినరంట. తెలంగాణ గురించే మాట్లాడుకుంటున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్లో చూద్దాం. తెలుగు మీడియంలో చదువుకున్న చిన్నప్పుడు మమ్మల్ని పద్యం పాడించేటోళ్ళు పొద్దుగాల 9కి ప్రేయర్ లెక్క ప్రేయర్ మా తెలుగు తల్లికి మళ్ళీ పూదండ అని. తెలుగు తల్లి ఎక్కడి నుంచి లెక్కిందో నాకైతే సమాజ్ కాలేదు. కొన్ని రోజులైనాక మొన్న తెలుగు తల్లి ఉంటే మరి తమిళనాడు తల్లి ఉండాలి, కన్నడ తల్లి ఉండాలి, ఉర్దూ తల్లి ఉండాలి, హిందీ తల్లి ఉండాలి, డెన్మార్క్ తల్లి కూడా ఉండాలి. చదువు అంటే గిదే, ఇక మా భాష అంటే గిదే అన్నట్టుగా చేసారు. ఒకటో తరగతిలో 2వ తరగతిలో పద్యాలు ఉండేటి అన్ని. కారెక్కి మనము కాకినాడ పోదాము, రైలు ఎక్కి మనము రాజమండ్రి పోదాం, ఓడెక్కి మనము ఒంగోలు పోదాం అని ఉంటుంది. అవునే రావునా? మన కరిమారు కారు రాదా? రైలు రామగుండం రాదారా? మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు? నాకు ఇవన్నీ మొన్న తెలిసినాయి అన్ని. అంటే అప్పుడు ఏంటంటే మనల్ని కూడా చిన్నప్పటి నుంచి అదే మోకల అట్లే ఇక ఎగేసిరు. ఇదే కల్చర్ రా, ఇక నువ్వు నేర్చుకునేది ఇదే, ఇక నువ్వు ఉంటే మాతోనే ఉండాలి అన్నట్టుగా అప్పటి నుంచే వేసుకొచ్చేరు. ఇక మొన్నటిదాకా హైదరాబాద్ ఉండింటి. హైదరాబాద్ ఉంటే కూడా ఎక్కడ పోయినా కానీ నెల్లూరు వారి ఆంధ్ర భోజనం మేము తినం, లేనే లేదు, మాకు లేనే లేదు. ఎక్కడ పోయినా కానీ బాగున్నారా, ఇక వాళ్ళ భాష ఎట్లుంటుందో తెలుసు కదా. ఇక మన భాష మాట్లాడితే మనల్ని ఏదో కొంచెం అంత తక్కువ చేసినట్టుగా చూసుడు కొంచెం. ఇక మనకు కూడా ఎట్లా అలవాటు అయిందంటే 10 మందిలో ఉన్నప్పుడు మనం కూడా కొంచెం షానిగా మాట్లాడుతాం. ముచ్చట అందరూ షానిగా మాట్లాడతాం. ఇక అమ్మన వాళ్ళు అందరూ ఉన్న కాండ అయితే బరాబరి మనం ముచ్చట మాట్లాడుకుంటాం. ఇక ఇట్లా అన్ని జరుపుకుంటూ వచ్చి నేను నా కళ్ళ ముందర చూసిన ముచ్చట్లు చెప్పిన. వారెవ్వా, ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారో. తెలంగాణ ముచ్చట ఎంత బాగుందిలే. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో ఏమైనా చూపిస్తాం.